26 మందిని కాశ్మీరులో పొట్టన పెట్టుకున్న వ్యవహారం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఒక్కరిని కలిసి వేసింది ఆ సన్నివేశం. ఎందుకంటే భర్తని భార్య ముందే కాల్చి చంపటం జరిగింది. భర్తని ఎవరైతే టూరిజానికి పోయారో ఆ టూరిజం పోయిన దాంట్లో పిల్లలు భార్య అందరూ ఉంటే అడిగడిగి భర్తని కాల్చారు, పిల్లల ముందు భార్య ముందు. అది మరీ నీచమైన ఇది. అలాంటి వ్యవహారం చేసిన ఈ ఉగ్రవాదాల మీద భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించిన వెంటనే అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ శిబిరాలను పెట్టుంటే వాటిలన్నింటినీ మన సైనికులు ధ్వంసం చేశారు. ఆపరేషన్ సింధూరాలో అతి తక్కువ సమయంలోనే ఎంతో విజయం సాధించిన సైనికులందరికీ హ్యాట్సప్. అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలతో స్నేహాన్ని కోరుకుంటుంది. ప్రత్యేకంగా మన భారత ప్రధాని, ఆయన ప్రధాని అయినప్పటి నుంచి 2014 నుంచి మనం గమనిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు పెట్టుకోవాలా, అందరితో వ్యాపారాలు చేయాలా, మన వస్తువుల్ని వాళ్ళకి ఎగుమతి చేయాలా, వాళ్ళ వస్తువుల్ని మనం దిగుమతి చేసుకోవాలా. ఆ విధంగా ఆర్థికంగా భారతదేశాన్ని నెంబర్ 1గా ప్రపంచంలో చేయడానికి ప్రయత్నిస్తుంటే పాకిస్తాను ఈ యొక్క ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఇలా చేసిన దానికి బుద్ధి చెప్తామని మొదటి రోజే భారత ప్రధాని చెప్పారు. పాకిస్తాన్ కోరుకోని విధంగా చెప్తామని. అదేవిధంగా ఆపరేషన్ సింధూరా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అలా చేసిన వీళ్ళందరూ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు.